మ్యాప్ వచ్చేసి కంపెనీ లోపలికి చూపిస్తుంది అనమాట. నా డ్రీమ్ కంపెనీ అనమాట మైక్రోసాఫ్ట్. వచ్చేసి 30,000 రూపీస్. అదొక్కటే డిసప్పాయింటెడ్ అనమాట. టాటా నెక్సాన్ మై ఫేవరెట్ కార్. గుర్గాన్ని తిరగడానికైతే రెడీ అయిపోయినాం. సో ఈరోజు వచ్చేసి డే 3 ఇన్ గుర్గాం. సో ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. సో అందుకన్నట్లు బర్త్డే రోజు ఇంట్లో కూర్చోవడం ఎందుకు, కొంచెం బయటికి వెళ్దాం. యాక్చువల్లీ వీడియో షూట్ చేసే ఉద్దేశం అయితే లేదు, రేపు వేరే చోటికి వెళ్దాం అనుకున్నా. బట్ ఈరోజు బర్త్డే రోజు ఒక మంచి వీడియో షూట్ చేద్దామనే ఉద్దేశంతో బయటికైతే వెళ్తున్నా. యాక్చువల్లీ కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి, కొంచెం లేట్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో అండ్ రాక్ ద వీడియో. సో ఇప్పుడైతే మనం మెట్రో దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది అంబియన్స్ మాల్ అయితే. బై వాక్ వెళ్తున్నాం. అండ్ క్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ బై వాకే చూస్ చేసుకున్నాం. అండ్ బై క్యాబ్లో వెళ్తే ఇంకా ఎక్కువ చూపిస్తుంది అనమాట, దాదాపు 3 కిలోమీటర్స్ అరౌండ్ చూపిస్తుంది. సో అందుకని కొంచెం చూసినట్లుంటుంది, ప్లేస్ని తిరిగినట్లుంటుంది. అందుకన్నట్లు బై వాక్ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ డే ఆఫీస్ వెళ్ళేటప్పుడు కూడా ఇదే మెట్రో నుంచి వెళ్ళినాం అనమాట. ఇక్కడ నుంచి బెస్ట్ థింగ్ ఏంటంటే మెట్రో దగ్గరే ఉందన్నమాట. మెట్రో అవైలబుల్గా ఉంటుంది అనమాట, చాలా దగ్గర ఉంటుంది పీజీకి. బేర్లీ 300-400 మీటర్స్ కంటే ఎక్కువ ఉండదు అనమాట మెట్రో. సో ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మెట్రో సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఆ వెనకలు కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది యాక్చువల్లీ మా ఆఫీస్ రిజిస్టర్డ్ బిల్డింగ్ అనమాట. మా ఆఫీస్ వర్కింగ్ కంపెనీ కాదు. యాక్చువల్లీ అది వర్కింగ్ కంపెనీ అన్నట్లు నేను పీజీ ఇక్కడ తీసుకున్నాను. కానీ ఇక్కడ నుంచి నా వర్కింగ్ కంపెనీ 15 కిలోమీటర్స్ అవే ఉంటుంది అనమాట, గుర్గాన్ సెక్టార్ 24లో. కానీ ఇది గుర్గాన్ సెక్టార్ phase 3 అనమాట. సో ఐ నీడ్ టు ట్రావెల్ డైలీ ఫర్ 15 కిలోమీటర్స్ టు రీచ్ మై ఆఫీస్. ఇది DLF phase 3 బిల్డింగ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది ఆఫీస్. సో మ్యాప్ అయితే ఇలాగుంది, కానీ మేము ఇది మ్యాప్ వచ్చేసి కంపెనీ లోపలికి చూపిస్తుంది అనమాట. లెట్ us see what will happen. అంటే కంపెనీ లోపల నుంచి బయటికి వెళ్ళాలా ఎలాగా, అంటే టవర్ లోపలికి అలౌడ్ ఉంటుందా చూద్దాం. యాక్చువల్లీ మేము వెళ్ళాల్సింది ఇటు కాదనమాట, స్ట్రైట్గా వెళ్ళాలి. మ్యాప్స్ కొంచెం చక్కగా చూపించట. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఛాయ్ని ఫ్లాస్క్లో పోసుకొని అమ్ముతారన్నమాట. సౌత్లో ఛాయ్ అమ్మినట్లు రెడీమేడ్గా ఎవరు అప్పటికప్పుడు చేస్తున్నారు. సో ఫ్లాస్క్లో పోసుకుంటారు, ఫ్లాస్క్లో పోసుకొని వెయిట్ చేసుకొని ఫ్లాస్క్లో పోసుకొని దాని తర్వాత సర్వ్ చేస్తారు అనమాట. చాలా చోట్ల చూసిన యాక్చువల్లీ ఈ ఛాయ్కి చాలా చోట్ల తిరిగినా అనమాట. రెడీమేడ్గా మామూలుగా అప్పుడప్పుడు చేసి ఛాయ్ కూడా ఉంటుంది అని చెప్పి సప్పగా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇక్కడైతే మనం వెళ్ళాల్సిన పీజీ గుర్గాం. అండ్ ఇటు నుంచి గుర్గాం వస్తుంది. అండ్ అటు సైడ్ అయితే లైక్ నోయిడాకి వెళ్ళొచ్చు, ఢిల్లీకి వెళ్ళొచ్చు. వ్యూ మాత్రం అదిరిపోయిందనమాట. వెల్కమ్ టు గుర్గాం. సో బోర్డు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. నా డ్రీమ్ కంపెనీ అనమాట మైక్రోసాఫ్ట్. సో అది కూడా ఈ బిల్డింగ్ కూడా ఉంది, DLF. యాక్చువల్లీ
సో ఈ గుర్గాన్లో డిఎల్ఎఫ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. డిఎల్ఎఫ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, సెక్టార్ 1, సెక్టార్ 2 అలాగే చాలా బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా బెంగళూరులో ఇలాగ ప్రెస్టేజ్ బిల్డింగ్ చూసినా, ఇక్కడ గుర్గాన్లో డిఎల్ఎఫ్ బిల్డింగ్ చూస్తున్నాం. ఫుల్ కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఈ అంబియన్స్ మాల్ కదా ఏమో కానీ ఈ రూట్ మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. వచ్చేసి ఏషియాలోనే అతి పెద్ద మాల్ అని అయితే విన్నా. బెంగళూరులో కూడా చాలా మాల్స్ తిరిగినా, కానీ ఇదైతే చాలా బాగుంది మాల్. ప్రైస్ వచ్చేసి 13,000 రూపీస్. ఇది ఎక్కడ చూడలేదన్నమాట. ఈ పూల డెకరేషన్ బాగా అరేంజ్ చేస్తారు, చాలా బాగుంది అనమాట. అండ్ ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డెకరేషన్ ఉంటుంది. సో ఈ మాల్లో వచ్చేసి ఇది చాలా బాగుంది దానికి. అండ్ ఈ మాల్లో విడ్త్ అయితే ఎక్కువ ఉంది, హైట్ కూడా చాలా పెద్దది అనుకుంటున్నా, కానీ అంత పెద్దదేం కాదు. రియల్ గోల్డ్ కంటే బాగున్నాయి ఇవి, బట్ గోల్డ్ అయితే కాదు. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చినప్పుడు ఫుల్ అట్రాక్టివ్గా ఉండింది. ఒక ఫ్లోర్ పైకి వెళ్ళే కొద్దీ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది అయితే మాల్ అయితే. ఏం పెద్ద చూడడానికి ఏమీ లేవు, నార్మల్గా అన్ని మనుషులు ఉన్నట్లు అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. పెద్దగా అయితే ఏం లేవు అనమాట మాల్లో. మాల్ అయితే కొంచెం ఇట్లా విడ్త్ ఎక్కువ ఉంది, హైట్ అయితే చాలా తక్కువ ఉంది అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెవెల్ 3 ఆఫ్ దిస్ మాల్. లెవెల్ 3 వచ్చేసి ఫుడ్స్ అనమాట. ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అనుకుంటా నాకు తెలిసి. ఏం పెద్దగా అయితే ఏం ఉండవు. అండ్ మెయిన్ ల్యాండ్ చైనా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి బార్బిక్యూ నేషన్, అన్లిమిటెడ్ ఫుడ్. ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చానండి ఈ మాల్కి. బట్ బెంగళూరులో ఓరియన్ మాల్ మేలు దీనికంటే పెద్దగా ఏం లేదు, నార్మల్గానే ఉంది అనమాట మాల్. అండ్ బ్రాండ్స్ కూడా ఏవో పిచ్చి పిచ్చిగా ఉన్నాయన్నమాట. అంటే పిచ్చి పిచ్చిగా ఏం కాదులేండి, నేను చూడండి బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్ లైక్ అనితా డోంగ్రే, గ్లోల్ డెసి. అంటే ఫ్యాషన్ బ్లాగర్స్కి లేకపోతే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే ఈ బ్రాండ్స్ అయితే అర్థమవుతుంది, కానీ అలాంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది. ఫ్యామ్లెస్ అయితే విన్నా చాలాసార్లు. మాల్ అయితే అంత అట్రాక్టెడ్గా ఏం లేదు. ఫస్ట్ ఫ్లోర్ అయితే బాగుంది, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అయితే చూడడానికి చాలా బాగుంది. బట్ దాని పైనకి వెళ్ళే కొద్దీ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటుంది. ఏమంత పెద్ద స్టోర్స్, పెద్ద చెప్పుకోదగ్గ స్టోర్స్ అయితే ఏముండవు. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అయితే క్లాతింగ్ బ్రాండ్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడైతే టాటా నెక్సాన్ ప్రమోషన్, నా డ్రీమ్ కార్. టాటా నెక్సాన్ కార్ని ఎప్పుడు కొంటానేమో కానీ నా డ్రీమ్ అయిపోయిందన్నమాట. చాలాసార్లు బుక్ 2 times యాక్చువల్లీ నా లోన్ అయితే రిజెక్ట్ అయిపోయింది. టాటా నెక్సాన్ని బుక్ చేయడం, రిజెక్ట్ అవ్వడం. సో ఈసారి అయితే మంచి సిబిల్ స్కోర్ అయితే తెచ్చుకున్నా. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళే కార్ వచ్చేసి టాటా నెక్సాన్. అండ్ బ్లాగ్స్ కూడా ఒక రేంజ్లో ఉండాలని అనుకుంటున్నాను అనమాట. మన బ్రో అయితే ఎక్కడికి వెళ్ళాడు. యాక్చువల్లీ అతను నా రూమ్మేట్ అనమాట.
బ్రో బ్లాగ్లో వస్తావా అని అడిగితే నేనైతే రాను బ్రో, నాకైతే ఇంట్రెస్ట్ లేదు బ్లాగ్లో రావడం అయితే అన్నట్టు అనమాట. సో అందుకైతే అతన్ని అయితే ఇంక్లూడ్ చేయలేదు, అతన్ని ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు అనమాట. అతను కూడా మన ఆంధ్ర అబ్బాయే. సో ఆంధ్ర నుంచే వచ్చాడు. ఇక్కడ ఏదో కంపెనీలో డిఆర్ఎఫ్ కంపెనీలో ఎక్సెల్ యాగెస్ ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అనమాట. ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా, అతను రావడం నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అన్నాడు. సో అందుకన్నట్లు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంట్రడ్యూస్ అయితే చేయట్లేదు అన్నమాట. టాటా పంచ్ ఈవీ అనమాట. యాక్చువల్లీ ప్రీవియస్గా నేనైతే టాటా నెక్సాన్ ఈవీ అయితే బుక్ చేసినట్టు కొన్ని రీజన్స్ వల్ల అదైతే రిజెక్ట్ అయిపోయింది. సో రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఇది తీసుకున్నాడు, టాటా పంచ్ ఈవీ. అయితే కార్ అయితే సూపర్ ఉందన్నమాట. కార్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండ్ సౌండ్ అయితే అబ్సల్యూట్ జీరో వెన్ యూ ఆర్ డ్రైవింగ్ అనమాట. సో చాలా బాగుంటుంది కారు. సో కార్ వచ్చేసి ఇలాగుందనమాట. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. ఇన్సైడ్ అంబియన్స్ కానీ ఇన్సైడ్ సీటింగ్ పొజిషన్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వెన్ కంపేర్ టు డీజిల్ ఆర్ పెట్రోల్ వెహికల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. లోపల కూర్చుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. సో ఏమంటే లాంగ్ డ్రైవ్స్కి ఈ వెహికల్స్ అయితే పనికిరావు, ఎందుకంటే ఛార్జింగ్ పోర్ట్స్ ఇంకా ఇండియాలో డెవలప్ కాలే. సో అదొక్కటే డిసప్పాయింటెడ్ అనమాట. కొంచెం ఛార్జింగ్ పోర్ట్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ బెస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి టాటా నెక్సాన్, మై ఫేవరెట్ కార్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కార్, అది తిరిగిపోతుంది అనమాట. అండ్ ఒక కమాండింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు ఈ కార్. అండ్ టాటా పంచ్కి టాటా నెక్సాన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నార్మల్ బ్లాగ్తో పాటు కార్ రివ్యూస్ కూడా ఫినిష్ చేసినామన్నమాట. వాటర్ మెలన్ చూడండి ఏ కలర్లో ఉందో. నేనైతే ఫస్ట్ టైం వాటర్ మెలన్ ఎల్లో కలర్లో ఉండడం చూస్తున్నాను. ఇది వాటర్ మెలన్ యాక్చువల్లీ పైన మాల్ కంటే ఈ సూపర్ మార్కెట్ చాలా బాగుంది అనమాట. అన్నీ దొరుకుతున్నాయి, మ్యాక్స్ టు మ్యాక్స్, ఈవెన్ క్లాతింగ్స్ సహా అన్నీ దొరుకుతున్నాయి అనమాట. చూడండి అన్నీ మొత్తం చాలా తక్కువ, ఇందాక చాలా చూసి వచ్చాం, అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సో స్మార్ట్ బజార్లో అయితే అన్నీ ఉన్నాయి. నేనైతే కొన్ని కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నా. సో ఫైనలీ బయటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కూడా మాకైతే పెద్ద ఇదేమి కావాలా, అంటే అలసిపోయినట్లు టైర్డ్ అయినట్లు ఏం కావాలా. వీళ్ళైతే దగ్గరే అనమాట, 1.5 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళచ్చు రూమ్కి అయితే. చూడాలి. నైట్ ఇలాగ ఉంటుంది గోరుగాం సిటీ. ఫుల్ మాల్ ఆపోజిట్లో అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. సో మన ఆటో అయితే వచ్చేసింది, ఆటో అయితే బుక్ చేసినాం. అండ్ OTP नहीं चाहिए 2134